వెల్కమ్ టు బిజినెస్ రూల్ సిరీస్. ఈ సిరీస్లో ఇది థర్డ్ వీడియో. రిమైనింగ్ 2 వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఫ్యూచర్లో ఈ సిరీస్లో వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే యూ కెన్ సబ్స్క్రైబ్. వీళ్ళు చాలామందికి ఒక స్టార్టప్ పెట్టాలి, ఒక కంపెనీ పెట్టాలి, CEO అయిపోవాలి, ఇట్లాంటి డ్రీమ్స్ ఉండొచ్చు, ఎస్పెషల్లీ యంగ్ కాలేజ్లో ఉండే స్టూడెంట్స్కి. అలాంటి వాళ్ళకి మార్క్ జుకర్బర్గ్ ఒక క్రూషియల్ అడ్వైస్ ఇస్తాడు ఒక ఇంటర్వ్యూలో. కంపెనీ పెట్టాలనుకునే వాళ్ళు చేసే ఒక పెద్ద తప్పు, ముందే దానికి కావాల్సిన ఫండింగ్ డబ్బుల్ని చాలా ఎక్కువ అమౌంట్ అప్పు తీసుకురావడమో లేకపోతే లోన్ తీసుకొని వచ్చి స్టార్ట్ చేస్తారు. ఇది చాలా డేంజరస్. ఎందుకంటే అది సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అనే గ్యారంటీ లేదు, అండ్ మీకు ఎక్స్పీరియన్స్ కూడా అంత లేదు. స్టార్టింగ్లో చాలా ఎక్సలెంట్ ఐడియా, ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనిపించే చాలా స్టార్టప్ ఐడియాస్ ఫెయిల్ అవుతాయి అని చెప్తాడు ద లీన్ స్టార్టప్ అనే బుక్లో ఎరిక్ రైస్. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, 90% ఆఫ్ ద స్టార్టప్స్ ఫెయిల్ అవుతాయి. లీన్ స్టార్టప్ బుక్ స్టార్టప్స్ మీద సెకండ్ మోస్ట్ పాపులర్ బుక్. టాప్లో వచ్చేది 0 to 1 బై పీటర్ థీల్. కాబట్టి ఒక ఐడియా ఉంది అనగానే ఒకటేసారి మొత్తం మనీ పెట్టేసి కంపెనీ స్టార్ట్ చేద్దు అని చెప్తారు మార్క్ జుకర్బర్గ్. సో ఏం చేయాలి అంటే, ముందు ఒక ప్రాబ్లమ్ని కానీ, మార్కెట్లో ఉండే ఒక డిమాండ్ని కానీ, ఒక ఆపర్చునిటీని కానీ, ఇందులో నుంచి ఒక ఐడియాని జనరేట్ చేసి ఆ ఐడియాతో ఒక సింపుల్ బిజినెస్ వర్జన్ని క్రియేట్ చేయాలి. చిన్నది అంటే మీ ఫ్రెండ్స్ కోసం యూజ్ అయ్యేలాగా ఒక ప్రోడక్ట్ తయారు చేయడము, లేకపోతే ఒక సర్వీస్ తయారు చేయడము. మీ బిజినెస్ ప్రోడక్ట్ బేస్డ్ అయితే ప్రోడక్ట్, సర్వీస్ బేస్డ్ అయితే సర్వీస్. ఒక చిన్న బిజినెస్ వర్జన్ క్రియేట్ చేసి వన్స్ మీ ఫ్రెండ్స్కి అది నచ్చింది, వాళ్ళకి అది యూజ్ అవుతుంది అంటే ఇంకొంచెం పెద్దది చేయండి. అప్పుడు అది యూజ్ చేసిన వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటే అప్పుడు క్యాపిటల్ డబ్బులు తెచ్చి దాన్ని ఇంకొంచెం ఎక్కువ స్కేల్ చేయొచ్చు. ఫేస్బుక్ కానీ, అమెజాన్ కానీ ఇలాగే పెద్ద పెద్ద కంపెనీస్ అయ్యాయి ఈరోజు ప్రపంచంలో, జైంట్స్. ఫేస్బుక్ స్టార్టింగ్లో ఓన్లీ హార్వర్డ్ స్టూడెంట్స్కి మాత్రమే క్రియేట్ చేశాడు మార్క్ జుకర్బర్గ్. అది హార్వర్డ్ యూనివర్సిటీలో క్లిక్ అయింది. తర్వాత వేరే కాలేజెస్కి కూడా ఎక్స్పాండ్ అయింది. ఆ తర్వాత ఒక కంపెనీ పెట్టాలని డెసిషన్ జరిగింది. అమెజాన్ కూడా అంతే. స్టార్టింగ్లో అది ఓన్లీ ఆన్లైన్లో బుక్స్ డెలివరీ చేసే కంపెనీ. తర్వాత ఆ బుక్స్ ఐడియా క్లిక్ అవడంతో అన్ని ప్రోడక్ట్స్కి ఎక్స్పాండ్ అయింది. అంతేగాని స్టార్టింగ్లోనే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండింగ్ తీసుకుని వచ్చి ఒకటేసారి పెద్ద కంపెనీ పెట్టేయలేదు. దట్ ఈస్ కౌంటర్ ప్రొడక్టివ్. అందుకు బైజూస్ కూడా స్టార్టింగ్లో బైజూ రవీంద్రను కోచింగ్ క్లాసెస్ ఇచ్చేవాడు. ఆ కోచింగ్ క్లాసెస్కి బాగా మంచి రెస్పాన్స్ వస్తుండడంతో అప్పుడు ఒక కంపెనీ లాగా ఐడియా వచ్చి స్టార్ట్ చేశాడు. అఫ్కోర్స్ తర్వాత కంపెనీ స్టార్టింగ్లో మాత్రం ఇట్ వాస్ వెరీ సక్సెస్ఫుల్. తర్వాత దాన్ని ఇంకొంచెం ఇంటర్నేషనల్ లెవెల్లో భారీగా స్కేల్ చేద్దామనే మరీ అగ్రెసివ్గా వెళ్ళిపోవడంతో చాలా చేయకూడని మిస్టేక్స్ చేసేసాడు అనుకోండి. బట్ యాజ్ ఎ స్టార్టింగ్ ఐడియా ఇట్ వాస్ వెరీ సక్సెస్ఫుల్. బికాస్ ముందు తన కోచింగ్ క్లాసెస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి తర్వాత దాన్ని ఒక కంపెనీలోకి తీసుకొని వచ్చాడు. అంతేగాని ముందు కంపెనీ పెడదాం అనుకొని తర్వాత కోచింగ్ క్లాసెస్ తీసుకురావలేదు. ఒకటేసారి పెద్దది పెట్టేస్తే దాన్ని మనం హ్యాండిల్ కూడా చేయలేము. అసలు చిన్న వర్జన్ నుంచి దాన్ని పెద్దది చేసుకుంటూ పోతే ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఒకటేసారి పెద్దదైతే దాన్ని హ్యాండిల్ చేసే ఎక్స్పీరియన్స్ లేదు మనకి, అండ్ అది వర్కౌట్ అవుతుందా లేదా అనే గ్యారంటీ కూడా లేదు. అంత పెద్ద లాస్ని స్టార్టింగ్లో తీసుకోవడం అంత ఈజీ కాదు. సో ముందు ఒక ఐడియాని చిన్న స్కేల్లో ఇంప్లిమెంట్ చేయండి. దానికి మంచి ఫీడ్బ్యాక్ వస్తే తర్వాత అక్కడ నుంచి పెద్దది చేసుకుంటూ వెళ్ళండి. ఏదైనా ఇంప్రూవ్ చేయాలంటే కూడా అది చిన్నదే కాబట్టి ఇంప్రూవ్మెంట్స్ చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఐడియా వర్కౌట్ అవ్వట్లేదు అంటే చిన్నగా ఉన్నప్పుడు ఆపేయచ్చు, పెద్ద లాస్ కూడా ఉండదు. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. And I'm your willing victim. My friends already told me that I don't wanna listen.